అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండుల్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చిర్రు, ఎట్టేట సంగతి ఏంది ఏం కదా అనేది ఇక మరి తోసిపోకుండా ఆసుకుందాము. చూస్తూనే ఉండుర్రి మన ఏఎన్ఎన్. చలో ముందుగాల మహాపత్రికని పట్టుకొని వచ్చిన. త్వరలో కేసీఆర్ సీఎం. ఆహా, ఇది బీజేపీ భవిష్యవాణి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్. గులాబీ పార్టీని విలీనం చేయడం ఖాయం. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం చేస్తారు. బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. త్వరలో కేసీఆర్ సీఎం. ఇక ఈ మధ్యకాలంలో మొత్తము జాతకాలు, జ్యోతిష్యాలు, యాగాలు, యజ్ఞాలు వీటి మీదనే ఎక్కువ సోయి పెట్టిరు. ఇక నిన్న మొన్న ఆమె కవితమ్మ ములుగుల నాంచారమ్మ జాతరలో పాల్గొని వచ్చేసారి పక్కా కవితక్క సీఎం, పక్కా కవితక్క సీఎం అని ఆమె జ్యోతిషం చెప్పుకుంది. ఇక అక్కడ ఆమె కుంపటి రగులుకుంటుంది. ఇక కిరాయి మనసులు పెట్టించి కేటీ రాములు సీఎం సీఎం సీఎం, ఈయన కారు దిగుడే ఆల్చం సీఎం సీఎం అని ఆయన అనిపించుకుంటుండు. ఇక ఇటు మళ్తే హరీష్ రావు ఇక అయిపోయింది. ఇక హరీష్ రావు ఇంట్లోకి వెళ్ళి ఇక పడకుండా అయింది. బామ్మటితో వార్త లేదు, మరదలతో వార్త లేదు, మామతో వార్త లేదు. ఏదో మీది మాటకే కేసీరావు ఏ మాట చెప్తే ఆ మాటకు సై కొడతా, చెవులు ఊపుతా, గంగెద్దు లెక్క తలకాయ ఊపుతా అని అంటుండు. కానీ ఇక ఆయన కేటీఆర్కు నాయకత్వం వహిస్తా అంటుండు. కానీ లోపల ఆయన కాలిపోతుంది. వరంగల్ జిల్లాలో కేసీరావు కనుక మాట్లాడుకుంటా వరుస మీకలు వరుస ఏమన్నాడు, నాకు కాలుతుంది, నాకు మంతుంది అన్నట్టు ఇప్పుడు హరీష్ రావుకు కాలుతుంది. ఇక ఇంట్లోనే ఇంకో బాంబు బీజేపీ వాళ్ళు ఇక ఈ రకంగా బాంబు పేల్చారు. ఏంది, రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెసు ఈ రెండు విలీనం కాబోతున్నాయి. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. ఇక అందులో ఆచి తూచి చూస్తే కేసీరావే సీఎం అనే కాడికి వస్తుంది కథ అని ఇక మరి ఈ కోల్యాగా ఈ ప్రభాకర్ కోల్యాగా జాతకము జారిడిచి పెట్టింది. ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో మోతమవుతుందిలా. ఇక మరి ఎవరి మాట పాటి పట్టాలి, ఎవరి మాట నమ్మాలి, ఎవరు ఏమంటుర్రు, రాజకీయ లబ్ధి కోసము ఏ రకంగా ఎప్పుడు ఏం మాట్లాడాలి అనే సోయి లేకుండా అడగోలిగా పుసా నోటికి ఏది దొరికితే అది ఎవరి పట్టకు వాళ్ళు దంచుకపోతుర్రులా. ఇది కథ అయ్యే పనేనా ఇది. పక్కపొంటి ఈయన అద్దంకి దయాకరాన్ని వచ్చిండు. ఈయన కాడికి నిన్న నేను కూడా పోయినా. ఆ ముచ్చట కూడా బయటకు వస్తుంది. నిన్న ఈ కోల్యా నాకు గాంధీ భవన్ కలిసింది. ఇదే ముచ్చట మీద అడిగిన మరి ఏంది ఏం కథ అంటే ఇక ఈ కోల్యా కూడా బాగానే బాగా అరుచుకుంది. బీజేపీ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటే. బీజేపీ లీడర్లకు మెదడు మోకాళ్ళలో ఉంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాకపోతే బీజేపీని నిషేధిస్తారా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ వార్నింగు, స్ట్రాంగ్ కౌంటరు. ఇక మొత్తానికి ఈయనే అసలు వీళ్ళు ఏమనుకుంటుర్రో ఏదనుకుంటుర్రో కానీ నర్సయ్య తాత ఇక వీళ్ళకు ఎక్కడ వశపడతలేదు. వాళ్ళ దాంట్నే ఇప్పుడు 3 వర్గాలు అయినాయి. వినవా, నిన్న ఆయన చెప్పిన ముచ్చట. ఇప్పుడు నేనైతే ఇప్పుడు పేపర్ కూడా చదవలే, ఏమన్నా గీ హెడ్లైన్ చదివిన. నిన్న అద్దంకి దయాకర్ గాంధీ భవన్లో ఏమంటుండంటే ఇవాళ మీకు పొద్దుకంగా ఆయన ఏం మాట్లాడిందో మొత్తం వినిపిస్తా. ఇంట్లో ఇప్పుడు 3 వర్గాలు అయినాయట. ఈటే రాజేంద్రది ఓ వర్గం అట, బండి సంజయ్ది ఓ వర్గం అట, కిషన్ రెడ్డిది ఓ వర్గం అట. ఇక ఇప్పుడు ఇంట్లో 2 ఏళ్ళ సంది అధ్యక్ష పదవి పక్కేసుకొని పండుకుంది. మరి అది ఎవరిని వరించాలి? అధ్యక్ష పదవి ఎవరిని వరించాలి? ఎవరు అధ్యక్ష పదవికి అర్హుడు, ఎవరికి ఇవ్వాలి అని ఇక మరి ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఏమో తలకాయ పట్టుకుంటుంది. ఈడ అంతా కచ్చపెచ్చ వ్యవహారం ఉంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక ఇంట్లో గ్రూప్ తగాదాలు ఎక్కువైపోయినాయి. లోపటంగా
గ్రూప్ తగాదు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం ఈ 3 ముక్కలాట ఎట్లా నడుస్తుందో ఇప్పుడు బీజేపీలో కూడా అదే తరిక నడుస్తుంది తాత అన్నాడు. మరి ఎట్లా ఏంది మరి ఈడే రాజే సంగతి ఏంది? ఈడే రాజేందర్ ఎప్పుడైనా సున్నితంగా మర్యాదగా మమకారంతో మాట్లాడే మనసు గల్లోడు ఈడే రాజేందర్. మరి ఎందుకు నా కొడక సైకో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గిట్నే అంటాడా అంటే ఈయనేమనుకొస్తున్నా అంటే తాత ఇంకా కోజాగా జరంతా బెడ్సి ఎందుకు వచ్చిందంటే అధిష్టానం కంటే పడాలన్నాయి, సోషల్ మీడియాను గిర్ర మూత మోగాలన్నాయి పేరు. మరి సప్పుడు కంటే ఇంట్లో మంచి అయితే అదే పని కాదు. ఏమో ఒక చిన్న గెలిగిస్తేనే అది బయటికి పొక్కుతుంది. ఇక దానికి మంచిగా ఇక అధ్యక్ష పదవి నా కాడికి ఉరికొచ్చి అమురుకుంటుంది. అందుకనే ఇక ఇప్పుడు గీ మాటలు ముంగట వేసుకుంటూ ఈడే రాజయ్య అని ఇక ఆయన అంబాయి వెళ్ళబోసే మొత్తానికి ఇక మరి ఇప్పుడు ఈ ప్రభాకర్ కోల్యాగా ఏ గ్రూపు కోల్యాగో తాత, ఈ ప్రభాకర్ కోల్యాగా ఏ గ్రూపు కోల్యాగో ఇక నిన్న ఈడే రాజేందర్ గారకంగా అనగానే ఆర్బార్ మేము బాగానే ఆడుచుకున్నాము. ఇక మళ్ళా ఈ కోల్యాగని ఏ కోల్యాగో బీజేపీ కోల్యాగని ఏదో ఒకటి ఉసిగొలిపింది. ఇంకా పూతపాలు పోయాగానే ఇక ఈ కోల్యాగా ఉన్నట్టుగా ఈ రకంగా కుండబద్దలకు వచ్చింది. పేరు రావాలి కదా. అమ్మా ప్రభాకర్ ఎవరి వర్గం? బండి సంజయ్ వర్గమా, ఈటెల వర్గమా, కిషన్ రెడ్డి వర్గమా? ఓహో అమ్మ ప్రభాకర్ కోల్యాగా కూడా మన చేతులు ఉంచుకోవాలో అన్నట్టుగా ఉండాలి, అటు మొగ్గాలి. అధ్యక్ష పదవి ఎక్కడైతే వీళ్ళు కాయగొరకుడు మాటలు ఏ చిన్న గెలిగిస్తుంటారో ములుగానే పెట్టి కూర్చున్నట్టుగా వాళ్ళ దిక్కు మరి అధ్యక్ష పదవి ఒరగబోతుంది. కాబట్టి ఇక గిట్లా ఎవరు ముందు వాడి ఇక మరి నోరు వారేసుకుంటే అమ్మా ఆయన బాగా మాట్లాడుతుండగా, అమ్మా బాగా డేర్ చేసుడుగా, బాగా ముందడుగు చేస్తుండగా అనేది మరి అధిష్టానంలో వాళ్ళ కంట్లో పడాలి. కాబట్టి ఇక ఈ కథ ఏదో ఓ కోల్యాగా ఈ 3 వర్గాలల్లో ఓ కోల్యాగా ముంగటేసింది కాబట్టి ఇది మొరుగుతుంది అని దయాకర్ అన్నాడు. ఇగో ఇది కథ. ఇక పోతే ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి, తాగునీరుకు అల్లాడిపోతున్నాము, మా దేశ ప్రజల నోళ్ళు ఎండిపోతున్నాయి, సింధు జలాల రద్దుపై నిర్ణయం వెనక్కి తీసుకోండి, కాలబేరానికి వచ్చిన దాయాది పాకిస్తాన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేక. ఏమో నమ్ముదామా? ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి, ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి. ఈ బజవాజగాళ్ళు రాగాలు తీసుకుంటా, ర్యాలీలు తీసుకుంటా, మేం తోపులం అని జబర్దస్తుకొని మీసాలు లేకపోయినా మీసాలు మేలేసి గడ్డాన్ని కింది గుంజి వీళ్ళు బాజాప్తా తొడగొట్టేమో మాదే విజయం, పాకిస్తానే విజయం సాధించింది అని ఏమో బాత్కానీలు కొడతారు. మళ్ళా ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి అని మళ్ళీ ఒకల మాటలు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆగిపోయా, అసలు ఏం జరిగాయి, ఎట్ట జరిగాయి, ఎక్కడా వశపడతలేదని యావత్ భారతదేశ జనాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఏంది ఇది? యుద్ధాన్ని ఎందుకు ఆపిండు? మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు, మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు, కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు, కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. పాకిస్తానుకు పోటీగా ట్రంప్ మాటకు పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ మాటకు నువ్వు ఆగి, పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ మాటకు నువ్వు ఆగి, భారతీయ జనముతోటి శాపనాదాలు పడుతున్నవేంది, మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు, కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు అని ఈ రకంగా యావత్ భారతదేశం జనాలు ఇప్పుడు మోడీ మీద దునుకులాడుతుర్రు. ఎందుకు ఆపిన యుద్ధము? పాకిస్తాన్ వాళ్ళను పాతాళం దొక్కాలి. ఇప్పటికీ అనేక సార్లు మన మీద యుద్ధాలు చేసిరాళ్ళు, మనోళ్ళని ఉచితార్థంగా అమాయకులని పొట్టన పెట్టుకున్నారు, బలి తీసుకుంటున్నారు.
నువ్వు నడువంతరంగా యుద్ధం ఎందుకు ఆపినావు? ట్రంప్ గాడు ఎవడు? ట్రంప్ గాడు వచ్చి మన దేశం మీద పెత్తానం చేసుడేంది అని ఈ రకంగా సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళను ఆర్బార్ అరుచుకుంటున్నారు. ఇంకా ఈ తరుణంలో ఈ సొదపుస ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి, ఎక్క నీళ్ళు రా ఆయన, నీళ్ళు చల్లకుండా మీకు పాపం అని పచ్చి పులుసు పోస్తే కారం అని కచ్చిరికి ఎక్కే మొగోళ్ళు మీరు, మళ్ళీ మీకు నీళ్ళ. ఇప్పటికే మోడీని ఏడంగా పడితే ఆడంగా సోషల్ మీడియాలో ఆర్బార్ అరుచుకుంటున్నారు యుద్ధం ఆపినందుకు. మళ్ళీ నీకు నీళ్ళు ఇచ్చి మళ్ళీ పట్టుకోమంటున్నావు ఈ బదనాం. ఇక అంత అలగా అయ్యే పని కాదు. సరే చూద్దాం రేపు మరి నీళ్ళు చర్చలు. ఇక మరి ఏమన్నంటే శాంతి చర్చ అని ఆడు ట్రంప్ ఆయన పోసిత్తు వేస్తా ఉండు. మరి ఈ పోసిత్తు సుయ్యు అంటదా లేకపోతే బుసుకు అంటదా? మోడీ గట్టిగా ఉండి నీళ్ళు మరి పకడ్బందీగా ఆపుతాడా, అయితే మాట మీద నిలబడి, లేకపోతే ట్రంప్ మాట పట్టుకొని సాగదోలుతాడా సింధు జలాన్ని? చూద్దాం ముందు. ఈ బజవాజ్ గాళ్ళకు జర ఎండాలి, జర ఎవరికైనా తాగితేనే మొగుతారు, తడిస్తేనే గుడిసెగత్తారు అనేది పెద్దల మాట. కాబట్టి ఈ పాకిస్తాన్ కొడుకులకు జర్రంతా ఇంకా తాగాలి, వాళ్ళు ఇంకా మొగ్గాలి, ఇంకా నలింపు కావాలి. అట్లయితేనే ఆ దేశ జనాలు వీని మీద ఇరగబడి మర్రబడి తరిమి కొడితే కానీ వీనికి సిగ్గిరాదు. ఇది ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుండు ఈ లంగ బయటబాజుగాడు. ఇక పోతే ఇదెక్కడి కథ. కోళ్ళాగా బాధ్యతను ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కొత్త కమిషనర్లు 3 ఏళ్ళు లేదా 65 ఏళ్ల వయసు వరకు పదవీ కాలం. హాజరైన సీఎం సిఎస్ రామకృష్ణారావు. కోళ్ళాగా ఆర్టీఐ కమిషనర్ అయింది. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు పివి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మొహసినా పర్వీన్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్ళు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్గా పదవిలో కొనసాగనున్నారు. సరే, ఈ కోయిలాగతో పాటు పివి శ్రీనివాసు, అయోధ్య రెడ్డి, భూపాలు, మళ్ళీ పోతే పర్వీను ఇక మంచిగానే వాళ్ళకు ఆర్టీఐ కమిషనర్లుగా ఇక అందుకురు కాబట్టి ఆనందం పొంగి పోలుతుండొచ్చు. పాక్కు బిగ్ షాక్. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. క్వెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలు విడుదల. ఇప్పుడు బాగా అయినాదిరా పాకిస్తానోడా, లజ్జా సిగ్గి తెచ్చుకో. ఇప్పుడు పెద్దలు ఏమన్నారు? చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు. ఒకరిని చెడగొట్టాలని చూస్తే వాడే స్వాహ, వాడే చెడిపోతాడు అనేది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్న నీతి వాక్యం ఇది. మరి ఈ బద్మాషిగాలకు ఎందుకు సిగ్గి లజ్జ లేకపోయాయి? ఉచితార్థంగా పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకొని ఇవాళ మళ్ళీ ఈడ లజ్జ సిగ్గి కాకుండా నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, నీళ్ళు ఇవ్వండి, మాకు ఎండిపోతుంది, మాకు కిందంగా కడుక్కుంటేందుకు నీళ్ళు లేవు, మీదంగా పోసుకుంటేందుకు నీళ్ళు లేవు అని ఇప్పుడు ఒప్పలిస్తుండు. మరి ఈ పార్టీ ఈగలము ఆ పార్టీ ఉండి దోస్తానం చేసుకుంటే వ్యవహారం చేస్తే ఎంత ముద్దుకోండు బతుకు. మేము తోపులము, ఈరులము, శూరులము అని సంకలు గుద్దుకొని గోషి ఎక్కితే ఇప్పుడు గోషులు ఏం పడ్డది? గోషి ఇప్పుడు పదునైంది. ఇప్పుడు ఈయన పని గదే అయింది. ఆకడకు వస్తార కల్లా ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది, చేతుల పిట్ట పోయింది, ఆడపిట్ట పోయింది. ఇప్పుడు ఆకడకు వస్తార కల్లా ఏమైంది? తాత కొడకల్లారా
ఇప్పుడే రా అదును ఇన్ని రోజుల దాకా మమ్మల్ని ఒంటరిని చూసి మీరు మా మీద ఉసిగొలిపి మా మీద దునుకులాడి మమ్మల్ని ఎక్కడ గొరకాకుండా చేస్తుంది కొడుకులారా ఇక చూడుది కథ అని ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు బలూచిస్తాన్ వాళ్ళు పక్కపంటి ఉన్నోళ్ళు మా దేశం మాకు కావాలి మా దేశం మాకు కావాలి తాత కొడక అని ఇక ఇటు మన భారతదేశం ఓ దిక్కు ఆడంగా యుద్ధం నిజమైన సైకొచ్చే కదా ఇక ఇదే అదునుగా భావించి వీళ్ళు ఇప్పుడు బిర్రుగా ఈ బలంగా మంచిగా పేనుకొని ఇప్పుడు సరిపోను దట్టగా నూకిర్రు ఇప్పుడు ఏమైంది కథ బలూచిస్తాన్ ఇప్పుడు దేశంగా ఏర్పడ్డది ఇప్పుడు పాకిస్తాన్ అనే పని ఏమైంది బలం తగ్గిపోయాయి ఇక అయిపోయాయి ఇక ఆయన ఇప్పుడు ఇక సౌత్ అయిన పిల్లలే మూలకు పండుకోవాలి పాకిస్తాన్కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని పార్లమెంటు జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది భారత్ దాడులతో కుదేలైన పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్పై తిరుగుబాటు చేస్తున్న బలూచ్ తెగలవారు ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు అయిపోయింది ఇక ఈయన పను మంచిగా పాకానికి వచ్చి పనిచేది ఈ పాకిస్తాన్ బద్మాష్గానికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లతో మంచిగా లేడు ఈ బజవాజ్గాడు ఇటు బలూచిస్తాన్ ఎప్పటి నుంచో మా దేశం మాకు కావాలి మా దేశం మాకు కావాలని ఇప్పుడు వాళ్ళకి సంత దొరికింది స్వతంత్ర దేశంగా ప్రకటించుకోరు అయిపోయింది ఇక ఇప్పుడు ఇండియాతోటి మనం వెళ్ళకనే అనుకున్నాం కిందంగా కడుక్కోవడానికి నీళ్ళు లేవు మీదంగా పోస్తానికి నీళ్ళు లేవు ఇక ఇప్పుడు ఓ ఓ ఓ ఓ అని సందవాటు నక్కలు ఊల పెట్టే చూడు అగో ఇప్పుడు గట్ల ఊల పెట్టే కాడికి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళ కథ నిత్యావసర సరుకులు మొత్తం పెరిగి కొండ మీద కూర్చున్నాయి తిందామంటే తిండి లేదు తాగుదామంటే నీళ్ళు లేవు చేసుకొని బతుకుదామంటే పొలంలో నీళ్ళు లేవు ఏం చేయాలి ఇప్పుడు ఎంత పని చేస్తేవేమరా బజవాజ్ కానీ ఇక ఇప్పుడు ఈయన మీద ఒకటే మన్ను దుమ్ము వస్తున్నట పాకిస్తాన్ వాళ్ళు గిట్లా ఏర్పడకుండా ఒక ముందు ప్రణాళిక లేకుండా అప్పటిదప్పుడే చూసుకొని ఉన్ననాడు ఉట్ల పండుగ లేని నాడు ఉట్ల పండుగ అన్నట్టుగా చేస్తే కథ గిట్నే ఉంటుంది అరే మనకి ఈ పని చేస్తే రేపు ఏమవుతుందో ఏం కథ అన్న ఆలోచన లేకుండా సోయి లేకుండా చేస్తే ఒక గిదే అవుతుంది ఇప్పుడు ఈ కొడుకులకు ఇప్పుడు గదే పూనుకుంది ఇక రేపు గెట్ అవుతుందో ఏం పోద్దో మొత్తానికైతే బలూచిస్తాన్ ప్రపంచ పటంలో ఇప్పుడు బలూచిస్తాన్ ఒక దేశంగా మారబోతున్నది కట్టిన 3 ఏళ్లలో కుప్పగూలిన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే అప్పటి సీఎం హెలికాప్టర్లో వెళ్తూ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో చెప్పేవారు విజిలెన్స్ నివేదికల్లో అధికారులను ఉరితీయాలని చెప్పారు నాయకులు చెప్పాలని చెప్తే అధికారులు ఊచలు లెక్క పెడతారు కొలువుల పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇదేం మళ్ళా చైనాకు వార్నింగు అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు చైనా చర్యను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ ఈ బద్మాష్గాడు అదే ఈడు ఏదో ఒకటి కెలిగించుకోవాలంటే పక్కనతో వీళ్ళకు చిన్నగా పంచాయతీ పెట్టాలని ఆడుకొంత ఉసిగొల్పిండు ఈ పాకిస్తాన్ వాళ్ళకు పోతపాలు పోసి అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా ఏకపక్షంగా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఇటువంటి సృజనాత్మక చర్యల ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చలేరని అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల పేర్లను మార్చినట్లుగా వచ్చిన వార్తలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు చైనా చేపట్టిన ఈ చర్యను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు కొత్త పేర్లను సృష్టించినంత మాత్రాన క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని మా ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది అని వ్యాఖ్యానించారు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి చెందిన విడదీయరాని భాగమని ఈ వాస్తవాన్ని ఎవరు మార్చలేరని ఆయన పునరుద్ఘాటించారు చైనా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా ఇలాంటి నిరాధారమైన వాదనలు చేసిందని వాటిని కూడా భారత్ తిరస్కరించిందని ఆయన గుర్తు చేశారు చైనా చర్యలు పూర్తిగా నిరాధారమైనవని వాటికి ఎలాంటి చట్టబద్ధత లేదని భారత ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో పేర్కొంది భారతదేశ సార్వభౌమాధికారం
ప్రాదేశిక సమగ్రత విషయంలో తమ వైఖరి చాలా దృఢంగా ఉందని, దానిని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి చైనాకు వార్నింగ్ ఇచ్చినామని చెప్తుర్రు. ఇక మరి చైనా వాడు గోడ మీద పిల్లి లెక్క వీడు ఎప్పటి నుంచో నాశపెట్టుకొని ఏం చేయాలనో అది చేయాలి, ఎట్లా చేయాలనో అది చేయాలని వాడు ఇప్పుడు పాకిస్తాన్కి ఉసిగొలిపి పోతపాలు పోసి వానికి నేర్పి గిట్ల చేయి గట్ల చేయి అని వానికి లాస్ట్కి ఏం చేసిరయ్యా, యుద్ధములోన చైనా పరికరాలు భరత భూమిలో దొరుకుడు ఏంది, యుద్ధములోన చైనా పరికరాలు భరత భూమిలో దొరుకుడు ఏంది, సుంకాల అమలుతో విర్రవీగిన చైనా అమెరికా కలుసుడేంది, సుంకాల అమలుతో విర్రవీగిన చైనా అమెరికా కలుసుడేంది, కంపుగానికి మోదీకి చీకటి దోస్తానము ఏంది, కంపుగానికి మోదీకి చీకటి దోస్తానము ఏంది, విజయం మాదని పాకిస్తాన్ వాళ్ళు రాగాలు తీసే ర్యాలీ లేంది, అఖిల పక్షంలో నిజాలు చెప్పక తప్పించుక నువ్వు తిరుగుడు ఏంది, ఇంటి దేవుని పెట్టి బొలపెల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఇప్పుడు ఇంటోడు ఈకతోని కొడుతుందంటే బయటోడు తోకతోని కొట్టే కాడికి వచ్చింది కథ. చైనా వాడు ఎప్పటి నుంచో ఎట్ట చేయాలి ఏం చేయాలని ఆడు కూడా మన దేశం మీద కన్ను వెక్కే ఇప్పుడు మందిని చూడ ప్రపంచ దేశాలకు ఏం తెలిసింది, సుంకాల పేరుతోటి నువ్వింత అంటే నేనింత అంటే నువ్వంత, ఐసికి తైసి అని ఇద్దరు పోటీ అమెరికా చైనా ఈడు పెంచాలని ఆడు పెంచిండు, ఆడు పెంచాలని ఈడు పెంచిండు, ఇక కథలు నడిపించారు. లాస్ట్కి వస్తారకల్లా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గాడు నేను ప్రపంచ దేశాలకు మొగోడినైనా, నేను పాకిస్తాను భారతదేశం యుద్ధాన్ని ఆపినా, ఒక్క ఫోన్ కాలుతోటి నేను యుద్ధాన్ని ఆపిన మొగోడిని, ఏకైక మొగోడిని ఈ ప్రపంచానికి అని ఇప్పుడు వాడు చెప్పుకుంటుండు. ఇక మరి అందులో ఏమైందో ఏం కథ కానీ మళ్ళీ ఇప్పుడు ఇంట్లోనే నిన్న మొన్న సుంకాల అమలుతో విర్రవీగిన ఈ చైనా అమెరికా వాడు ఇప్పుడు మళ్ళీ రాసుకొని పూసుకొని తిరిగే కాడికి వచ్చింది కథ. ఈ చైనా వాడు మరి ఈ పాకిస్తాన్కి ఈ భారతదేశాన్ని కథం పట్టియాలని ఈ చైనా వాడు పాకిస్తాన్కి యుద్ధ పరికరాలు అవి ఇవి ఆడు సాగనంపిండు. అవి తీసుకొచ్చి మన మీద ప్రయోగిస్తే అసలు ఎవరు పంపించే ఏంది ఏం కథ అని ఆ తునకలైన ఆ పరికరాలు కనిపెడితే ఇది చైనా వానివి. ఇటువంటి కథలు లోపటంగా కథలు ఒకటి నడుస్తుంది, బయటంగా కథ ఒకటి నడుస్తుంది. మరి మోదీ ఎందుకు గ్రహిస్తలేడు, మోదీ ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు జనాలకు ఇంకా అర్థం కాలే, ఇంకా అర్థమవుతలేదు. మరి ఆయన ఎప్పుడు ఇప్పి చెప్తాడు, ఇంకేం చేస్తాడు ఈ దేశాన్ని అనేది. మొన్నటిదాకానేమో భారతదేశానికి మొగోడు మోదే అన్నారు, నిన్నే అలా ట్రంప్ కాని ఫోనుకు తల ఉంచినాక ఆహా ఏమో అయితట్టే ఉంది రో, ఇదేం కథ రో, ఇదే కడి చీకటి దోస్తానం రో అని మళ్ళీ ఆలోచనలో మునిగి తేలుతుర్రు భారతదేశం జనాలు. మొత్తానికి ఇక మరి చైనాకు వార్నింగ్ అని అంటుర్రు. చూడాలి మరి ఈ వార్నింగ్ కథ ఎందాకు వస్తుంది, ఎటట సంగతి ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. ఇక మంచి లేపి పిల్లగా భారత్ పాకును ఒప్పించింది నేనే. అగో వీరికి ఇదే పని. 5 రోజుల్లో 7 సార్లు ట్రంప్ సేమ్ కామెంట్స్. ఇక వానికి నొట్టి మీద కాకివేలే ఇదే పని పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అమెరికా ఇక సత్తా ఉన్న రాజ్యం అన్నట్టుగా వీడు ఇప్పటికీ 5 రోజుల్లో 7 సార్లు ట్రంప్ సేమ్ కామెంట్స్. ట్రంప్ పాత పాటపై భారతీయుల గుర్రు. మరి ఆడు ఊరికి కెరిగిస్తుంటే అనిపించదా, నేను ఆపిన మొగోని ఏహని అక్క నేను వచ్చి ఈ పంచాయతీ తేటగా చేసిన, ఈ పంచాయతీ తీర్మానం చేసిన అని ఇక ఊళ్ళలో అంట చూడు పెద్ద మనుషులు. నేను వచ్చేదాకా ఏది ఎక్కలేదు వెళ్ళాక ఇలా ఎక్కినట్టే ఉండే, నేను వచ్చినాక ఇది ఒక కొలిక్కొచ్చి పంచాయతీ తీర్మానం చేసిన అని ఆడు ఒక్కడికి 10 మాటలు చెప్తాడు. అరే నాయన నువ్వు మాట అన్నావు, పంచాయతీ అయిపోయింది, అది ఎట్లయితుందో ఏం పోతుందో ముందు చూద్దాం కానీ మళ్ళీ పంచాయతీ రాకుండా నువ్వు ఆపు మొగోనివైతే కానీ ఎన్ని మాటలు అంటావురా నువ్వు అని అంటాడు ఊళ్ళ పంచి.
ఇప్పటికి 10 మాటలు 20 మాటలు నేను వినలేక మాకు యాషకు వస్తుందని అంటుంటారు. ఇప్పుడు గదే తారీఖున ఇగో ఇప్పుడు ట్రంప్ 5 రోజుల్లో 7 సార్లు నేనే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం కాకుండా ఆపిన మొగోని నేను ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోయింది. ఇదే పని మరి మాటదా. అందుకనే భారతీయులు గుర్రు మీద ఉండరట. ఉండరా మరి? ఈ కథ చల్లగుండా 12 ఏళ్లకోసారి నేటి నుంచి సరస్వతి పుష్కరాలు, సరస్వతి ఘాట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించనున్న సీఎం, మంత్రులు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సన్నద్ధం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు. పుష్కరాల ఆరంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాళేశ్వరం పర్యటనకు సీఎం వస్తున్న సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ముఖ్యమంత్రి భద్రతా అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. ఇక గిది కథ మొత్తానికి. ఇక పుష్కరాల కథ ఇప్పుడు ముంగడికి వచ్చింది. ఇక మరి రేపు ఎంతమంది భక్తులు మరి పుష్కరాలలో పాల్గొంటారు? మరి పుష్కరాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళకు సౌకర్యవంతంగా, వాళ్ళకు సమర్థంగా ఏర్పాటు చేయాలి మీరు అని ఇక మరి అధికారులకు ఆర్డర్ చేసిండు. ఇక మరి వీడికి పోతందుకు కూడా ఇక అమలకలకు ఇప్పటికే పిరి బస్సు అని తీర్థయాత్రల పేరు మీద కిటకిట పోతురు బస్సులల్లో. ఇక మరి పుష్కరాలకు రేపు ఎంతమంది పోతారో, ఇంకో స్పెషల్ బస్సులు అట. ఇక మరి ఈ బస్సులలో ఇంకెంతమంది జనాలు పోతారు ఏం కాదు. ఇక ఒక్కొక్క తల్లి ఊళ్ళలోకి వెళ్ళి గాజులు పెట్టుకుంటేందుకు చార్మినార్కి వస్తుర్రట, బట్టలు కొనుక్కుంటేందుకు పట్నం హైదరాబాద్ వస్తుర్రట, తీరొక్క వస్తువు కొనుక్కుంటేందుకు ఇలా పట్నం బాడబట్టిరు పల్లె తల్లులు. ఇక మరి చూడాలి రేపు మరి ఈ పుష్కరాలలో ఇక ముఖ్యంగా ఆడబిడ్డలే ఎక్కువ కనపడతారని నేను అనుకుంటున్నా. ఆడబిడ్డలే ఎక్కువ కనపడతారు. ఎందుకంటే ఇక ఆడబిడ్డలకు మరి పిరి బసాయ్ ఏముంది, ఒక ఆధార్ కార్డు గిట్ట చూపిస్తే కండక్టర్ ముఖాన కొడితే ఇక కథం, ఆయన సప్పుడు సరిలేదు కథం, ఇక పోతారు ఇష్టపూర్తిగా సరస్వతి పుష్కరాలలో మునిగి తేలి ఇక ఆనందాన్ని ఇక ఈ రకంగా పంచుకొని వద్దామని అనుకుంటున్నాం ముచ్చట. మొత్తానికి 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సరస్వతి పుష్కరాలకు ఇక మరి ముఖ్యంగా ఆడబిడ్డలకైతే గొప్ప పండుగ అని నేను అంటున్నాను. ఇక వచ్చిందే. నమస్తే తెలంగాణ. అన్నదాతల అగచాట్లు, ఆత్మగౌరవం తాకట్టు, అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం. అందాల రాసుల పోటీల్లో లీనమై కాంగ్రెస్ సర్కారు ఒడ్ల రాసులను వరదకు వదిలేసింది. మంగళవారం రాత్రి నుంచి కురిసిన చెడగొట్టు వానతో ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి. ఇప్పటికే హైడ్రాన్ తెచ్చి పేదల ఇండ్లను కూల్చుతున్న రేవంత్ సర్కారు ఇప్పుడు అందాల భామల ముందు పరువు పోవద్దని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే బీదల పొట్టగొట్టింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే యువతులు బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించగా అధికారులను పురమాయించి రోడ్ల వెంట డబ్బాలను బుల్డోజర్లతో తొలగించి చిరు వ్యాపారులను ఆగం చేసింది. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కపోవడం లేదా?
ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతన్నల అగచాట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇండ్లు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుక మార్పును కోరుకున్నది. ఇక గిట్ల అన్నదాతల అగచాట్లు, ఆత్మగౌరవం తాకట్లు, ఇక ఒయలుగా నడిచే అందాల తారల మరి సుందరీమణుల కాడ ఇక తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఇవాళ 100కు పైచిలుకు దేశాల సుందరీమణులు ఇవాళ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి ఇవాళ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ చరిత్ర, తెలంగాణలో ఉన్న పర్యాటక కేంద్రాల సందర్శిస్తూ తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ రేపు తెలంగాణలో టూరిజము బ్రహ్మాండంగా ముంగడికి పోబోతున్నది, అభివృద్ధి కాబోతున్నది. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూడబోతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందడుగు వేయబోతున్నారు. పర్యాటక కేంద్రము మరి పరిడవిల్లబోతున్నది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ పనిపాట లేని ఎవడో ఏదో కొరిగినట్టు ఇక వీళ్ళకు ఇప్పుడు అంటే ఏదో ఒక రాజ్యాంగం ముంగటేసుకోవాలి కదా, ఏదో ఒక రాజ్యాంగం ముంగటేసుకొని ఇక ఇదో అదో ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా ఇక చూపించుకుంటా ఈ రకంగా కథ నడిపిస్తే కొన్నాళ్ళ పాటు జర్ర మనకు బతుకు జరుగు ఉంటుంది. లేకపోతే మూసుకొని పంతే జనాలు మనల్ని మర్చిపోతట్టుందని ఇక ఈ రకంగా బీఆర్ఎస్ కోల్యాగలు ఇక ఈ కథ ముంగటేసుకుంటున్నాయి. ఇలా మేము చేసేది అందాల పోటీల కథ రేపు తెలంగాణకు ఫాయిదా అయ్యే పనే అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. చెరువుల క్రమబద్ధీకరణ, ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం. ఇంకరా ఈనాడు అపురూప శిల్పాల చెంత అందమైన భామలు, ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సంప్రదాయ చీరకట్టులో మిస్సు వరల్డ్ పోటీదారులు. హాహా ఎంత సొక్కంగున్నారో ఈ ముద్దు గుమ్మలు, రామసక్కంగున్నారో ఈ అందగత్తెలు, ఎంత సొక్కంగున్నారో ఈ ముద్దు గుమ్మలు, ఎంత రామసక్కదనంగున్నారో ఈ అందగత్తెలు. ఇది ఎలా 10 రాసిరు. అపురూప శిల్పాల చెంత అందమైన భామలు. ఇక ఈ భామలు నిన్న రామప్ప దేవాలయంలో అడుగుపెట్టిరు. ఇక రామప్ప దేవాలయం చరిత్ర ఏంది, వెనుకడికి కాకతీయుల కాలంలో ఏం కథ నడిచింది, ఎట్లా కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు, ఏ సంవత్సరంలో కట్టిర్రు, ఏ డేట్లో కట్టిర్రు, ఎంతమంది కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు, ఏంది ఏం కథ అనేది ఇంకా అక్కడ ఉన్న అధికారులు ఈ అందాల భామల చెవులలో వేసిర్రట. ఆనాడు కాకతీయులు ఎట్లా కష్టపడి ఎట్లా ఈ క్షేత్రాలు, ఈ గుడులు, ఈ గోపురాలు కట్టిర్రు, రామప్ప చరిత్ర ఏంది అనేది ఇక మరి అందాల భామలు విని వాళ్ళ మాటలు ఆలకించి పులకించి ఇక ఈ రకంగా మొత్తానికి నిండు చీరకట్టుతో నిగ మెరిసిపోతున్నారు అందాల భామలు రామప్ప దేవాలయం కాడ. ఇక వాళ్ళకు తెలంగాణ చీరకట్టు బాగా నచ్చినట్టుంది. ఇక మొత్తానికైతే చీరలు కట్టుకొని ముద్దుగానే ఫోటోలు వీడియోలు చేసుకుంటా అభివాదం చేస్తున్నారు తెలంగాణ జనాలకు.
ఇదేంది కాళేశ్వరం కథేనా? ఈ కాళేశ్వరం కథ చల్లకుండా ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో 8 మంది బలి. నీళ్లు, నిధులు, నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇంజనీర్లు, జేడీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నీళ్లు పారలేదు, కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. బాక్రా నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీలకు నెహ్రూ పునాది వేశారు. ఆ ప్రాజెక్టులు 100 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు అని అన్నారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన 224 మంది ఏఈలకు, 199 మంది జేటీఓలకు బుధవారం ఇక్కడ జలసౌధలో నియామక పత్రాలు అందజేశారు. ఇక కాళేశ్వరంలో గతంలో ఏం నడిచిందో, ఎటువంటి పొక్క పడ్డదో, ఆ పొక్క కూడ్పలేనిదా, తూడ్పలేనిదా, మెత్తలేనిదా, ఎంత లావటి పొక్క పడ్డది, ఎట్లయితే ఈ కాళేశ్వరం కథ మంచిగుంటుంది. మరి రాబోయే రోజుల్లో ఇలా నీళ్ళు నిల్వ ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేది దీని మీద ఒక కమిషన్ వేసిరు. కొంతమంది తిమింగలాలు ఇక మరి ప్రజల సొమ్మును లూటీ చేసి అందరి కాడికి దోసుకున్నారు. ఆ దోసుకున్న వాళ్ళ కథ కూడా నిన్న బయటికి వచ్చింది. మొత్తానికి కాళేశ్వరము కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరము అందులో నీళ్లు లేక ఇలా జనాల పరిస్థితి, నీళ్లు అందులో నింపి వదిలే అవకాశం లేకుండా చేసిర్రు. గతంలో నేనే ఇంజనీర్ని, నేనే డిజైనర్ను, నేను 80,000 పుస్తకాలు చదివినా అని ఇక మరి అహంకారంతో కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు కచ్చకు కాలు దివి ఎవరి మాట పట్టించుకోకుండా పనులలో నాణ్యత లేకుండా మరి వాళ్ళు పనిచేసిరు కాబట్టి ఈ కథ నడిచింది అని ఇక ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం అన్నట్టుగా ఇక నిన్న కొన్ని కోల్యాగలకు మరి ఆ రకంగా వాళ్లకు నియామక పత్రాలు అందించుకుంటా ఇక ఈ భాగవతం మళ్ళొకసారి గుర్తు చేసిండు అట. ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా ఇప్పుడు ఆయన కూడా గుర్తు చేసిండు. ఇదేంది పాడైపోను. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం. చెడగొట్టు వానలతో ఆశలు చెల్లా చెదురు. ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో అపార నష్టం. ఆనంద్ చల్లగుండగారా రైతన్నల పాపం ఇంత చేసి ఆరుగాలం చేసి కన్న బాధలు పడి కన్న శమ సీతమ్మ శర ఎల్లబోసి ఆఖరికి వస్తారు కళ్ళాలల్లా ఇక ఒడ్డు రేపో మాపో కాంటాయి లారీ ఎక్కే కాడికి వచ్చే వరకనే ఇక 7 ఒడ్లు ఆడే పాపం ఎండబోసి ఆ 7 అనే మురిసిర్రు, పట్టాలు మలిచిర్రు. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం గోగుపల్లిలో ఇక ఈ రకంగా ఇదైపోయినాక పాపం రైతన్న ఏడ కోలుకుంటాడు. ఇక అడ్డమైన అప్పులు తెచ్చి అడగరా నువ్వు పైసలు అడిగి ఈ రకంగా కన్న బాధలు పడి పంటకు పెట్టుబడి పెట్టి ఇది చేస్తే ఈ ఆనదేవుని మొదలాడి దెబ్బ ఏడంగా ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఏడంగా వచ్చి ఈయర కొడుతుందో తెలుస్తలేదు. ఇక మొత్తానికైతే ఈ రకంగా ఆనాడు కొట్టక చెడగొట్టిండు, ఇప్పుడు కొట్టి చెడగొడుతుండు. పాపం వాళ్ళ గోస ఇప్పుడు కంటికి పుట్ట ఏడుస్తుండ్రు చాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. సరే, సాక్షి కట్టిన 3 ఏళ్లకే కూలింది. మళ్ళీ అదే కాళేశ్వరం కథే వచ్చింది. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు, సీటు ఇవ్వండి, ఫీజు తగ్గించండి.
ఇంకేముంది ఇలా అన్నీ చెప్పుకునే ఉన్నాయి. ఇగో పొరగాడు వచ్చిండు, గొంతు కోసుకొని విద్యార్థి ఆత్మహత్య, బీటెక్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం. బీటెక్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన కీర్తి ఉపేందర్ కుమారుడు వివేక్ 20 హైదరాబాదులో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. గ్రామంలో ఇంటి వద్ద ఉన్న వివేక్ మనస్తాపంతో బాత్రూంలోకి వెళ్ళి కత్తితో గొంతు చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎన్నిసార్లు చెప్పాలా నాయన, ఎన్నిసార్లు చెప్పాలా? మొత్తుకొని నా నోరు కుచ్చే కూరబడంగా నిన్నమన కూడా చెప్పిన. పుట్టగానే ఎవ్వడు పునీతుడు కాలేడు. ఇవాళ మనం ఫెయిల్ అయినామంటే రేపటి విజయానికి అది నాంది పలకబోతుంది. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు? నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తే. విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. నువ్వేం సకన బీటెక్లో 3 సబ్జెక్టులలో ఫెయిల్ అయినాయని గొంతు కోసుకొని సచ్చి ఏం సాధిస్తావరా పిల్లగా? నువ్వు మనుండి బతికి 10 మందికి ఆదర్శమై సచ్చిన అదో లెక్క. అందుకనే క్షణిక ఆవేశము, తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. ఎవడో పుట్టగానే పునీతుడు ఎవడుగాడు? అంచెలంచెలుగా ఎన్నో కష్టాలను నష్టాలను ఒడిదొడుకులను అధిగమించుకుంటూ పోతేనే అదొక జీవితము. ఇటు దుఃఖము అటు సుఖము, ఇటు కన్నీళ్ళు అటు సుఖాలు, అటు సంతోషాలు ఇటు బాధలు, ఇవన్నీ కలగలుపుకుంటూనే అదొక సంసారం, అదొక జీవితం, అదొక బతుకు. కానీ ఇవాళ నువ్వు ఫెయిల్ అయినవని, ఇవాళ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రపంచాలను జయిస్తున్నారు. ఇవాళ ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు. ఇవాళ ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసిన వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు. ఇవాళ ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసిన వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఇవాళ ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసిన వాళ్ళు ఇవాళ రాజ్యాలను ఏలుతున్నారు. ఇవాళ ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసిన వాళ్ళు డాక్టర్లు అయ్యి ప్రాణాలను కాపాడుతున్నారు. ఎక్కడ కూడా మరి ఇప్పుడు అంతా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఏఎన్ఎన్ నుంచి మళ్ళొకసారి మనవి ఏంటంటే, ఎవ్వరు కూడా పరీక్షలలో నేను ఫెయిల్ అయినా మా అయ్య మా అమ్మ ఏమనుకుంటారు, నా దోస్తులు నా చుట్టపక్కలు ఏమనుకుంటారో, నన్ను ఎగతాళి చేస్తారో ఏమో అనేది మాత్రము మీ మనసులలో పెట్టుకోవద్దు. మీ మనసులలో అది అసలు ఉండనియొద్దు. మీరు ఏదో ఒక రోజు కష్టపడితే ఏదో ఒక రోజు మీ చీకటి మనసు వెలిగిపోతుంది అని మీ
నర్సే తాత మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలతో క్షణికావేశంతో మీరు మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మళ్ళొకసారి మా ఏఎన్ఎన్ ఛానల్ మీ అందరికీ పద్ధతి బయట చెప్తుంది. మీ అమూల్యమైన జీవితాలను కాపాడుకోవాలి, మీరు ఇంకా ఒక 10 మందికి ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ కోరుకుంటుంది. ఇక మొత్తానికి ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత పొద్దుగా వార్తల్లో మరి ఇవాళ రామసకదాలంగా కోల్పి పెట్టుకున్నాం. ఇక రేపు మళ్ళా ఎట్టా ఏంది ఏం కథ అనేది ముచ్చట పెట్టుకుందాం. మరి ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చారో మళ్ళీ కథ మతలా వరుసుకుందాం. ఇక మరి